కుంభరాశి వారికి మే 20 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ముగ్గురు వ్యక్తుల వల్ల మీ జీవితం చాలా అంటే చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తులు ఎవరో తప్పకుండా తెలుసుకోండి. అలాగే రేపటి రోజున ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో మీకు ప్రమాదం కూడా పొంచి ఉంది. అలాంటి వ్యక్తితో కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీకు ఎలాంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన మీకు ముఖ్యం అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ రాసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తేనే మీకు తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, అలాగే రేపటి రోజున ఆర్ అనే వ్యక్తితో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోండి. కుంభరాశి వారు అంటే చూడ్డానికి పైకి కేవలం అంటే ఒక కోపంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, కానీ వీరి మనసు అనేది వెన్నలాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా కానీ ఉన్నతమైన భావాలు మీ సొంతం. ఈ లోకంలో అందరూ కూడా అందరూ సమానమే, అందులో నేను కూడా సంతోషంగా ఉండాలి, అందరితో పాటు అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనను అలవర్చుకొని ఉంటారు. అందుకే మిమ్మల్ని భవిష్యత్ దార్శికులు అని కూడా అంటారు. కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే కనుక అందరిలో ఒకరిగా నిలుస్తారు. 10 మంది నడిచిన దారిలో నడవడం మీకు అంతగా నచ్చకపోవచ్చు. మీకంటూ ఒక కొత్త మార్గాన్ని మీరే సృష్టించుకుంటారు. స్వేచ్ఛకు, స్వాతంత్రానికి మీరు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. స్నేహం విషయంలో మిమ్మల్ని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. మీ స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారనమాట. వారికి కష్టం వస్తే నేనున్నానంటూ ధైర్యం చెప్తారు. పైకి కాస్త గంభీరంగా, ఎంతగానో కలవనట్లుగా కనిపించిన మీ మనసు వెన్నలాంటిది. మీ స్నేహంలో కల్మషం ఉండదు. స్వచ్ఛమైన ఆప్యాయత, ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. అందుకే మీ స్నేహితులందరూ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడతారు కూడాను. ఇక మీ కార్యదక్షత, నూతన ఆవిష్కరణల వల్ల మీకున్న ఆసక్తి అమోఘం. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. కష్టాలకు కృంగిపోవడం, సమస్యలకు భయపడడం మీ నిఘంటువులోనే ఉండదు. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా మీరు వినూత్నమైన పరిష్కారం సిద్ధంగా ఉంటుంది. పాతకాలపు ఆలోచనతో మూసుకుపోయి ఉండకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త పద్ధతులు అవలంబించడానికి ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటారు. రేపటి రోజున మీకు బంధువుల రాక, వారింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున కొంచెం శ్రద్ధ వహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా పొట్టకు సంబంధించినటువంటి లేదా కాళ్లకు సంబంధించినటువంటివి ఇబ్బంది పెట్టవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావచ్చు. రోజు చేసే పనుల్లో అధిక శ్రమ వల్ల ఆందోళన, అందులో ఆహారం విషయంలో జాగ్రత్తగా తీసుకొని అనవసరమైనటువంటి ఆందోళనలకు దూరంగా ఉండడం వలన మీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు, వైద్యుని సలహాను పాటించడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈరోజు పని విషయంలో సాధారణంగా ఉంటుంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. అదే సమయంలో పనిభారం కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ సహోద్యోగులతో కొన్ని విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కొందరు ఇలాంటి నుండి పనిచేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. మీరు సౌకర్యంగా ఉంటుంది. మీకు రేపటి రోజున క్రమశిక్షణతో మీ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా రేపటి రోజున మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం లేదా ఇంటి మరమ్మతుల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బు లావాదేవీలలో స్పష్టత పాటించడం చాలా ముఖ్యం. ఎవరికి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా కొత్త భాగస్వాములు ప్రారంభించేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. మీ వ్యాపార సంస్థలో వ్యాపార స్థలంలో కొన్ని మార్పులు అయితే రావచ్చు. సృజనాత్మకమైన ఆలోచనలు వ్యాపార విస్తరణకు దోహదపడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది. గురువుల నుండి, పెద్దల నుండి మంచి సలహాలు, సహకారం తప్పకుండా లభిస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలి. వివాహిత దంపతుల మధ్య అనుబంధం బాగానే ఉంటుంది. ఒకరినొకరు తమ భావాలను పంచుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి పిల్లల భవిష్యత్తు గురించి లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చిస్తారు. మీ భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. సాయంత్రం వేళ కలిసి బయటకు వెళ్ళడం లేదా ఇంట్లోనే ఆనందంగా గడపడం జరగవచ్చు. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా రేపటి రోజున బాగా కనిపిస్తుంది. మనసు విప్పి మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది.
మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజు. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా తప్పకుండా ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు తప్పకుండా అందుతాయి. మీ ప్రతిభను గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. వివాహిత దంపతులకు ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది, లేదా కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ ప్రయాణం సంతోషంగా సాగుతుంది. మీ భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను తప్పకుండా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియచేయడానికి ఇది మంచి సమయం. మీ సంబంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. రేపటి రోజున అన్ని విధాలుగా ఊహకందనటువంటి ఆనందాన్ని మీరు తప్పకుండా పొందుతారు. రహస్యంగా ఏదైనా కానీ చేయడానికి ఇష్టపడతారు. ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఏదీ లేదు. మీ సంబంధంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తమ జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి, గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి కొన్ని సులువైన పరిహారాలు పాటించవచ్చు. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయినటువంటి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ముఖ్యమవుతుంది. అలాగే మీకు రేపటి రోజున తప్పకుండా ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఆ వ్యక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు ఇంతకుముందు శత్రువు అయి ఉండొచ్చు, లేకుంటే మీతో మంచిగా నటిస్తున్నటువంటి మీ స్నేహితుడులా నటిస్తున్నటువంటి ఆ శత్రువు మీకు తప్పకుండా రేపు మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలని, ఎలాగైనా బాధ పెట్టాలని పన్నాగం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వారితో, ఒకవేళ మీకు ఆ పేరున్నటువంటి వారందరూ కూడా శత్రువులని కాదు, ఆ పేరు ఉన్న వారితో శత్రుత్వం ఉన్నటువంటి మీకు, ఇంతకుముందు ఉన్నటువంటి మీకు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్త అనేది కొంచెం ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే 3 వ్యక్తులతో తప్పకుండా మీకు ప్రమాదం కూడా పొంచి ఉంది. వారు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ జీవితంలో మీరు బాధపడుతుంటే చూడాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి రేపటి రోజున మీకు తారసపడతారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం. ఆ 3 వ్యక్తులు మీరు ఎప్పుడెప్పుడు బాధపడుతుంటే, మీ కుటుంబం మొత్తం కృంగిపోతుంటే చూడాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తుల నుంచి తప్పకుండా మీకు ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఆర్ అనే అక్షరం ఉన్న వారితో తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఏదైనా కానీ అంటే రేపటి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన మీ జీవితం సాఫీగా సంతోషంగా గడుస్తుందన్నమాట. మీ రాశికి అధిపతి శనిదేవుడు. శని భగవానుని ఆశీర్వాదం తప్పకుండా మీకు ఉంటుంది. కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉండండి. తప్పకుండా మీకు గ్రహాల అనుకూలత అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి అధిపతి అయినటువంటి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా నూనె వంటివి అవసరమైన వాటిని దానం చేయడం మంచిది. అలాగే రేపు మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళి తప్పకుండా హనుమంతుని ప్రార్థించండి. అలాగే హనుమాన్ చాలీసాను చదవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. పేదవారికి, వృద్ధులకు, అంగవైకల్యం ఉన్న వారికి సహాయం చేయడం కూడా రేపటి రోజున మీకు శనికి ప్రీతికరమైనటువంటి పనులలో ఒకటి. రాహువు కేతువుల ప్రభావం వల్ల కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఆందోళనలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి దుర్గాదేవిని లేదా గణపతిని పూజించడం మంచిది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. పక్షులకు, ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం చాలా మంచి పరిహారం. అలాగే కుక్కలకు ఆహారం పెట్టడం కేతువుకు శాంతి చేకూరుస్తుంది. వీలైతే ఏదైనా మొక్కను మీ ఇంట్లో లేదా పరిసరాల్లో నాటి దాన్ని జాగ్రత్తగా పెంచండి. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మీ మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. గ్రహాల దోషాలను తగ్గుముఖం పట్టిస్తుంది. గురుగ్రహం అనుకూలంగా ఉండడానికి కొన్ని పరిహారాలు. అలాగే గురువులను, పెద్దలను గౌరవించండి. విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను, చదువుకోవడానికి అవసరమైనటువంటి వస్తువులు దానం చేయడం చాలా మంచిది. గురువారం రోజు తప్పకుండా పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు పప్పులు వేరే వారికి అంటే దానం చేయడం గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పకుండా రేపటి రోజున అంటే మంగళవారం రోజుగా హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా పసుపు రంగు అరటి పండ్లు వంటివి దానం చేయడం వలన గురుగ్రహం అనుగ్రహం లభిస్తుందన్నమాట. విష్ణు సహస్రనామం లేదా దత్తాత్రేయ స్తోత్రాలు చదవడం కూడా మీకు మేలు చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రవర్తనలో నిజాయితీ, ధర్మం ఉండేలా చూసుకోండి. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తూ ఉండండి. మంచి ఆలోచనతో, మంచి పనులతో ముందుకు సాగితే ఏ గ్రహ దోషాల ప్రభావం అయినా తగ్గుముఖం పడుతుంది. అలాగే రేపటి రోజున ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో తప్పకుండా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం వల్ల మీకు రేపటి రోజున ప్రతికూలతను అనుకూలతగా మారేటువంటి అవకాశం
ఉంది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.